వామపక్షాల పోరాటాల ఫలితంగానే నేడు ఉచిత విద్యుత్ అమలవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం నాటి ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా పనిచేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చిందన్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే భాగంగా విపరీతమైన ఛార్జీలను పెంచిందన్నారు. భరించలేని ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. చలో అసెంబ్లీ పేరుపై నిర్వహించిన ర్యాలీపై పోలీసులు తుపాకీల గుండ్ల వర్షం కురిపించారన్నారు. నీటి ఫిరంగులు లాఠీ చార్జ్ చేశారన్నారు. అందులో వేలాది మందికి గాయాలయ్యాయని తెలిపారు. సిపిఎం నాయకులు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలస్వామి నేలకొరిగారన్నారు. ఆనాటి పోరాట ఫలితంగానే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ను తీసుకొచ్చిందని, విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరం కాలంగా పోరాటాలు నిర్వహించాయి. 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో బషీర్బాగులో కాల్పులు జరపడం ఫలితంగా రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలు ముగ్గురు అమరులయ్యారు. అమరులైనటువంటి ఈ అమరుల సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనమైంది. భవిష్యత్తులో వచ్చినటువంటి ఏ ప్రభుత్వమైనా సరే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలంటే ఈ రోజు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఆ రోజు విద్యుత్ పోరాటం పుణ్యము అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము.